ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం. ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. 2026 ఆగస్టు శ్రావణ మాసం. ముందుగా ధనుసు రాశి గురించి. ఈ ధనుసు రాశి గల వాళ్ళకి మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం ఈ మూలాధారం మాదిరిగా నిలబడి ఉంటాయి. ఈ నక్షత్రాలు ఈ రాశి వారికి ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా అనారోగ్యాలు పడి ఉంటారు కొంతమంది. ఈ అనారోగ్యం దేనివల్ల వస్తుందా అనేది కొంతమందికి తెలియదు. ఈ మూలా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఈ ధనుసు రాశి గల వాళ్ళలో ఆరోగ్య సమస్యలు అనుకోకుండా ఏర్పడుతుంటాయి. అవి కొన్ని గ్రహాలను బట్టి, కొన్ని నవగ్రహాలను బట్టి, కొన్ని బయట దుష్టశక్తులను బట్టి, ఇక కొన్ని అయితే మానవతా తపితంతో కూడుకున్న ఒక సంకల్ప బలాలు కొన్ని వస్తుంటాయి. అంటే మానవుడు చూపుతో కావాలని చెడు ప్రయోగాన్ని సంభవించేలాగా, తన మనసులో లేని ఆలోచనని కల్పించేలాగా, తన తప్పుడు దారిలో పోయేలాగా, తన స్థితుల్ని గతుల్ని బట్టి వాడికి లేనిపోయినవి కూడా చేపించే అవకాశాలు కొన్ని కనబడుతూ ఉంటాయి. ఇది కూడా ఈ యొక్క రాశి గల్ల వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకూడదు, మనోధైర్యాన్ని పెంచుకోవాలి, పట్టుదలని చేజెక్కించుకోవాలి, రేపు అధికారాన్ని సాధించుకోవాలన్న ఒక లక్ష్యంతోనే ఉండాలి. అయితే వీళ్ళకి ధనం నిలకడ చాలా తక్కువగా ఉంటుంది. సంపాదన తక్కువగా ఉన్నా అధికమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులను తగ్గించుకోవాలి. అదేవిధంగా రూపాయిని కూడగట్టుకుంటేనే రేపు 10 రూపాయలతో సంపాదించుకున్న గూడుని కట్టుకోగలుగుతారు. ఈ రాశి గల వాళ్ళలో కొన్ని మానసికమైన కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని మెరుగుపరుచుకుంటానికి కొంతవరకు పోరాడాలి. అదేవిధంగా వీళ్ళకి ఆస్తిపాస్తులు పెద్దగా ఉండవు. పెద్దలు సంపాదించిన దాని మీద ఆధారపడరు. సొంత నిర్ణయాల ద్వారా ముందుకెళ్తారు. బంధువర్గాల వల్ల కొన్ని లేనిపోయిన మాటలు, కొన్ని లేనిపోయిన అవమానాలు పడుతుంటారు. వాటన్నిటిని కూడా దాటుకొని రావాలి. అప్పుడే ఈ 3 నక్షత్రాలు వాళ్ళకి మూలాధారంగా నిలబడిపోయి ఆ ఒక్క ధనుసు రాశిని రామబాణం మాదిరిగా నిలబడతాయి. వాళ్ళు అనుకున్నది ఎటువంటి సమస్య అయితే ఉందో ఆ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. వాళ్ళు అనుకున్న కార్యాన్ని ఏదైతే చేయగలిగి ముందడుగు వేయాలనుకుంటారో వాళ్ళ యొక్క బాణం విసిరితే రామబాణం మాదిరిగా తగిలి ఆ కార్యాన్ని వీళ్ళు సిద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండే వాళ్ళు మనశ్శాంతి కోల్పోయినా కూడా మనోధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎప్పటికీ మనోధైర్యం మనిషిని రేపు భవిష్యత్తును నిలబెడుతుంది. పట్టుదల మనిషి లక్ష్యాన్ని కోరుకునేలా చేస్తుంది. తర్వాత వీళ్ళు అనుకున్న కార్యం ఏదైతే ఉందో అది కుటుంబంలో తల్లిదండ్రుల నుంచో, భార్య నుంచో, పిల్లల నుంచో వీళ్ళకి ఆ అదృష్ట బలం కూడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు లక్ష్మిని సంపాదించి నిలబెట్టుకోగలుగుతారు. రేపు ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబంలో ఉన్న గర్భంలో పుట్టిన పిల్లలకు కావచ్చు, లేకుంటే పెద్దలకు కావచ్చు, భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు, వీళ్ళకి అన్నదమ్ములకు కావచ్చు, వీళ్ళకు ఒక సహకారంగా నిలబడే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళకు ఉంటుంది. ఆ రాశిని బట్టి, ఆ ఒక సహాయాన్ని బట్టి వీళ్ళు అనుకున్న కోరికలు కూడా కొన్ని నెరవేరుతాయి. దైవ బలం కూడా వీళ్ళు అనుగ్రహించి ఆ దైవాన్ని చేరుకునేలాగా చేస్తాయి. తర్వాత వీళ్ళకి ఈ రాశిలో కొన్ని ఫలితాలు ఇచ్చే అవకాశాలు కొన్ని కనబడుతుంటాయి. ఆ ఫలితాలు కూడా ఊహించిన విధంగా మనం అనుకోకుండానే మనం ఏ రోజు మనం సమస్యతో కూడుకొని ఉంటామో ఆ సమస్యకు పరిష్కారం చేయటం ఒక్క మనిషి మనకు సాయం చేస్తాడు. అది భగవంతుడు ఇచ్చిన రూపంతో, మానవ రూపంతో వచ్చి ఆ సహాయాన్ని మనకి చేస్తాడు కంపల్సరీ. అప్పుడే
మనం మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడే ఈ యొక్క సహాయం మనకు అందుతుంది. అది కూడా భగవంతుడి సహకారం నుంచే. మానవుడి రూపంలోనే దైవ బలం కోరుకుంటుంది. ఆ దైవ బలమే మన మనుగడని, మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని చేర్చుకునేలా చేస్తాయి. తర్వాత వీళ్ళకి కొన్ని గ్రహస్థితుల నుంచి, కొన్ని గండాల నుంచి వైతొలిగిచ్చి గురువు స్థానంలోకి రప్పించేలాగా చేస్తాయి. ఆ గురుస్థానం వచ్చినప్పుడు ఈ రాశిలో ఉండే వాళ్ళకి పట్టిందల్లా బంగారం మాదిరిగా ఉచ్చ స్థాయిలో ఉంటారు. వీళ్ళు ఏది వచ్చినా కూడా దీన్ని తట్టుకోగలుగుతారు. నీ చేయగలుగుతా మనోధైర్యం వీళ్ళని సంపూర్ణంగా పరిపూర్ణంగా స్ఫూర్తినిచ్చి ఆ స్ఫూర్తితో వాళ్ళ పట్టుదలని సమకూరుకొని కార్యాన్ని సిద్ధి చేసుకునే దానికి వచ్చే అవకాశాలు కంపల్సరిగా ఉన్నాయి. అదేవిధంగా డబ్బు ఈ రోజు ఉన్నదని గర్వపడి రేపు లేదని బాధపడే మనస్తత్వం కాదు వీళ్ళది. ఉన్నా లేకపోయినా ఒకే మనస్తత్వంతో భావించి ఎదుటి వ్యక్తిని ప్రేమించి వాళ్ళలో ఉన్న మనస్తత్వాన్ని గ్రహించి ఎటువంటి సహకారమైన చేయగలుగుతాను నా వల్ల అవుతే అనే ఒక సంకల్ప బలమే ఈ రాశి గలవాడికి. అటువంటి రాశి ఇంద్రధనుసు లాంటిది. ఈ ధనుసు రాశి ఇంద్రధనుసు అంటే 7 రంగులతోనూ 7 ఒక పొజిషన్లతోనూ వీళ్ళకి మంచి మార్గాన్ని చేరుకొని ఆ ఒక్క సంకల్ప బలాన్ని సమకూరుకుంటుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఈ ధనుసు రాశిలో ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దాని తర్వాత మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు ఆ సమస్యని ఈ ధనుసు రాశిలో ఇంద్రధనుసు లాగా ఆ పరిష్కారం చేసి మీకు ఆ 7 కొండల వాడి దయ ఉండేలాగా ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా సమకూడుకునేలాగా ఆ వెంకటజాలపతిని నమ్ముకోండి. ఆ వెంకటాజలపతి మీకు మంచి దారిని చూపిస్తాడు. ఓం నమః శివాయ.